నువ్వు అవసరాన్ని బట్టి భక్తి చేస్తున్నావో, అవసరం లేకపోయినా, కష్టమైన బాధైనా నాకు దేవుడు కావాలి, నాకు రక్షణ ఇచ్చాడు, నాకు నిత్యజీవం కావాలని భక్తి చేస్తున్నావు. ఆయనకు తెలియదా? అవసరాన్ని బట్టి భక్తి చేసేవారికి దేవునికి ఇష్టం ఉండదు. నీ అవసరం తీర్చినా తీర్చకపోయినా, కష్టములో, శ్రమలో, దుఃఖములో ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన నన్ను ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తాను. శ్రమ పెట్టినా, సంతోష పెట్టినా నాకు దేవుడే కావాలి, ఆయన చిత్తమే నా జీవితంలో జరగాలి అని చెప్పి ఒక పరిశుద్ధమైన ఆలోచనతో ఆయనను వెంబడించినప్పుడు ఆ ఆలోచనను దేవుడు ఘనపరిచి ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. లాజర్కి ఏమి ఇచ్చాడు? ఏమి ఇయ్యలేదు, కానీ దేవునితో ఉన్నాడు. చూసారు, లాజర్కి దేవుడు ఏమి ఇవ్వలేదు. భక్తి చేయలేదా? ప్రార్థన చేయలేదా? పాట పాడలేదా? పరిశుద్ధంగా బ్రతకలేదా? దైవ చిత్తం చేయలేదా? దేవుని కోసం అదిగో బ్రతకలేదా? పురుగులు పడి అదిగో కంపు కొడుతున్నా, దేవా 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 నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయము లేదు నాయనా అని అన్నాడా లేదా? చెప్పండి. మరి చూడండి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ధనవంతునికి అన్నీ ఉన్నాయి. అర్థమైందా? అన్నీ ఉన్నాయి. కానీ దేవునితో అనుబంధమై, దేవునితో ఐక్యమై జీవించిన వాడు కాదు. చనిపోయారు ఇద్దరు, అదే రాత్రి చనిపోయారు. అదే రాత్రి ఇద్దరు చనిపోయారు. లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి. ధనవంతుని తీసుకోవడానికి సైతాను, దయ్యాలు వచ్చాయి. రేపు నువ్వు చచ్చిపోతే నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారో? దేవదూతల్ని పంపిస్తాడా, లేక దయ్యాన్ని పంపిస్తాడు నీ దగ్గరికి? కొందరు అంటారే, చనిపోతున్నప్పుడు నాకు పాడు కలలు వస్తున్నాయి, ఏవో దయ్యాలు వచ్చి నా మీద పడుతుంది. దాని అర్థం ఏంటిదంటే తీసుకెళ్ళడానికి దయ్యాలు, శక్తులు, సైతాన్ వచ్చాడని అర్థం. దావీదు చూడండి, లాజరు చూడండి ఎంత యథార్థంగా ఉన్నాడు దేవుని దగ్గర. పోయి అబ్రాహాము రొమ్మున కూర్చున్నాడు. వేషధారణ లేదు. ఆ ధనవంతుని దగ్గర అంతా వేషధారణే. ఈయన సమాధి ఏమో మున్సిపాలిటీలో వచ్చి తీసుకెళ్ళి సమాధి చేస్తారు. ఆయన సమాధి ఏమో సంఘ బిడ్డలు వచ్చి, పాస్టర్ గారు వచ్చి, అర్థమైందా, మంచి విలువైన పెట్టె చేయించి, మంచి తోటలో అతనికి సమాధి తప్పించి చాలా ఘనంగా డప్పులతో, వాయిద్యాలతో చాలా ఘనముగా ఒక సమూహముతో ఒక యాత్ర చేయించారు. మంచి రథాన్ని ఏర్పాటు చేసి రథం మీద బాక్స్ పెట్టి ఇతన్నేమో ట్రాక్టర్లో తీసుకెళ్లారు మున్సిపాలిటీ వాళ్ళు. చెత్త వేసుకుంటూ ఆ చెత్త బుట్టలో వేసి ఈ శవాన్ని తీసుకెళ్తే అతన్నేమో చూడండి రాజవస్త్రాలు తొడిగించి, స్నానం చేయించి, సుగంధం పోసి, అర్థమైందా, బంధువులు, స్నేహితులు అందరూ పాటలు పాడుతుండగా, వాయిద్యాలు వాయిస్తుండగా చూడండి. ఈ లోకంలో జరుగుతున్న కార్యం ఇదే. లోకంలో జరిగే కార్యాలు ఇవే. చూడండి, నరకానికి వెళ్ళేవానికేమో ఆడంబరముతో తీసుకెళ్ళారు, పరలోకానికి వెళ్ళేవానికి ఏం ఆడంబరం లేదు. పరిశుద్ధులకు ఎలాంటి ఆడంబరాలు ఉండవు. పరిశుద్ధుల మనసంతా పరలోకం మీద ఉంటుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధనవంతుడేమో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అనే స్థలములో చూడండి అక్కడ కాలుతున్నాడు. లాజరేమో అబ్రహాము రొమ్మున కూర్చొని ఆనందంతో దేవదూతలతో కలిసి నాట్యమాడుతున్నాడు. ఆమేన్. చూడండి, దుష్టులతో సాంగత్యం చేసి తాగి తిని వేషధారణగా ఉన్న ధనవంతుడు ఎక్కడికి పోయాడు? నేనంటే నీ జీవితాన్ని నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు? బుద్ధి జ్ఞానం లేదా నీకు? బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు దుష్టులతో సాంగత్యం దేవుడు నీకు బుద్ధి ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు. దుష్టుల సంఘంతో తిరగొద్దు, దుష్టులతో సాంగత్యం చెయ్యొద్దు. నీ పనేంటో, నీ చర్చ్ ఏంటో, నీ ప్రార్థన ఏంటో, నీ ఇల్లేంటో, నీ కుటుంబం ఏంటో అంతే. బజార్ పడి తిరుగుతావేంటో, వాంతో వింతో తిరుగుతావెందుకు? ఆ సమయంలో కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో,
పనికి మాలయాన్ని చూసుకుంటూ పనికి మాల మాటలు మాట్లాడుకుంటూ మనం ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇంకంటున్నాడు చూడండి, నిర్దోషనని నా చేతులు కడుక్కొందును యెహోవా, కడుక్కొందును యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అందరం ఆమేనందామా? ఏమంటున్నాడు? నిర్దోషినని నా చేతులను నేను కడుక్కుంటా, ఏ దోషం అంటకుండా. ప్రభా, నా చేతులు నిర్దోషమైన చేతులను నీ సన్నిధిలో కడుక్కుంటాను. నేను దేవుని సన్నిధిలో దేవుని ప్రజలము నిర్దోషంగా జీవించడానికి మనం ప్రయాసపడాలి. ఒకవేళ ఏదైనా దోషం అంటే, ప్రభా నాకు ఆ దోషంతో సంబంధం లేదు నాయన, నేను నిర్దోషినని చేతులు కడిగేసుకుంటున్నాడు. ఆ పాపంతో నాకు సంబంధం లేదయ్యా, ఆ దోషంతో నాకు సంబంధం లేదయ్యా, ఆ హత్యతో నాకు సంబంధం లేదయ్యా, నేను నిర్దోషిని ప్రభువా, నా చేతులు కడుక్కుంటాను. దోషం అంటకుండా ఒక నిర్దోషిగా మనం జీవించాలి. ఆమెన్, ఆమెన్. ఆ కుమ్మరి పురుగు ఉంటుంది, కుమ్మరి పురుగు అది బురదలో గుండా నడిచిన దానికి బురద అంటుతుందా? అంటదు. ఈ పాపలోకములో, పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో ఎటు చూసిన పాపము దుష్టత్వము కమ్ముకొని ఉన్న ఈ పాప ప్రపంచంలో నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? ఒక నిర్దోషిగా బ్రతకాలి. అది 4 రోజులు బ్రతికినా పర్వాలేదు. 100 సంవత్సరాలు పందిగా బతికే దానికంటే 4 సంవత్సరాలు గొర్రెగా బతికితే చాలు. అవునంటారా కాదా? చెప్పాలి. ఏం కావాలి? బ్రతికి కావాలా? గొర్రె బ్రతికి కావాలా? చెప్పాలి. గొర్రె బ్రతికే కావాలి మనకు. పంది బ్రతికేందుకు? 4 రోజులైనా పర్వాలేదు. అందరూ ఏదో ఒక రోజు కన్ను మూసేవారే, నువ్వు ముందు మూస్తావు అంతే. ఈ పాప ప్రపంచంలో అన్నీ చూసుకుంటా బతికే బదులు 4 రోజులు గొర్రెగా బతికి చచ్చిపోతే ఏమన్నది? లాభమే కదా, లాభమే కదా నీకు. పరలోకంలో దేవదూతలతో ఆనందంగా ఉంటావు కదా నిత్యము. అందుకే దేవుని సన్నిధిలో మనము నిర్దోషంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ఏం చేయాలి తెలుసా? ఆయన బలిపీఠము చుట్టూ, అంటే ఆయన సన్నిధి చుట్టూ, ప్రభు చుట్టూ మనం ఎప్పుడు కూడా ప్రదక్షిణం, ఆయన చుట్టే మనము తిరుగుతూ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందా లేదా? చెప్పండి. ఒకవేళ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం ఆపేసి, భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఆపేసి, నేను ఇంకో కొత్త గ్రహంతో తిరుగుతానని తిరిగితే ఈ భూమండలం ఉంటుందా? ఉండదు కదా. నేను అంటాను, నువ్వు ప్రభుని విడిచిపెట్టి, ప్రభు సన్నిధిని విడిచిపెట్టి, ప్రభు సహవాసాన్ని విడిచిపెట్టి నువ్వు వారితో వీరితో తిరిగావనుకో, ఈ భూమి ఎట్లా ఉండదో నీ కుటుంబం కూడా అలా ఉండదు. దేవుడు ఏర్పాటు చేసిన వాటి కక్షల్లో అవి ఎలానైతే నిత్యము పరిభ్రమిస్తున్నాయో, తిరుగుతున్నాయో, నువ్వు కూడా నువ్వేం చేయాలి? నీ కక్షలోనే నువ్వు భూమి చుట్టూ, అంటే ప్రభు చుట్టూ నువ్వు తిరుగుతుండాలి. ప్రభు చుట్టూ నువ్వు తిరగాలి, నీ చుట్టూ ప్రభు తిరగాలి. అర్థమైందా? హలో, నీవు సక్సెస్ కావాలంటే, నీ జీవితం సక్సెస్ కావాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచి నిన్ను నడిపించాలంటే, నువ్వు ఎవరి చుట్టూ తిరిగినా కార్యం జరగదు. నువ్వు దేవుని చుట్టూ తిరిగితే దేవుడు నీ చుట్టూ తిరుగుతాడు. నీ చుట్టూ తిరుగుతున్న దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. అదిగో ఎవరు చుట్టూ తిరుగుదామని చెప్పేసి ఓర్ప వెళ్ళిపోయింది. ఏం జరిగింది? ఏం జరిగిందో కూడా తెలియదు. కొందరి బ్రతుకులకు అడ్రస్సే ఉండదు, కొందరి జీవితానికి అడ్రస్సే ఉండదండి. ఏం జరిగిందో కూడా తెలియదు. అదే దేవుని చుట్టూ తిరగడానికి వచ్చిన రూతం ముందే ఏం జరిగింది? యజమానురాలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అంతే, ఎనఫ్.
ఇంకేం కావాలి నీ జీవితానికి పాఠం? నీ జీవితానికి పాఠం ఇంకెన్ని కావాలి? 100 మందిని సాక్షులుగా పెట్టాలా నీ దగ్గర? ఒకరి జీవితం నువ్వు మాదిరిగా ఉంచుకోలేవా? ఒక భక్తురాలి, ఒక భక్తుని జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని నడవలేవా? కుక్కను నక్కను మాదిరిగా పెట్టుకొని నువ్వు నడిచావనుకో కుక్కవైపోతావు. పరిశుద్ధులను మాదిరిగా పెట్టుకొని, అరే దావీదు ఇలా నడిచాడు, రూతమ్మ ఇలా నడిచింది, ఎస్తేర్ ఇలా నడిచింది, సమూయేలు ఇలా నడిచాడు, మోషే ఇలా నడిచాడు, పౌలు ఇలా నడిచాడు, అరే నేను కూడా ఇలా నడవాలి, ఇలా ఉండాలి అని ఒక మాదిరిగా పెట్టుకొని నడిచావనుకో, నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకుని నడుస్తావో వారి జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేశాడో నీ జీవితంలో దేవుడు చేయడా? చేస్తాడు. రూతమ్మను నేను బైబిల్ ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకు తెలుసా? ఒక అన్యురాలు, దేవుని గురించి ఆమెకి ఏం తెలియదు, కానీ దేవుని గురించి 4 మాటలు తెలిసి గట్టిగా పట్టుకుందండి దేవుణ్ణి. 4 మాటలు తెలుసు ఆమెకు, 4 మాటలు తెలిసింది, గట్టిగా పట్టుకుంది దేవుంది. చూడండి, ఆమె చరిత్రే మారిపోయింది. ఆమె పేరు బైబిల్లో రాయొద్దు యాక్చువల్గా, కానీ బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఆమె మోయాబీయురాలు. మోయాబీయులను యూదా గోత్రంలోకి, ఇజ్రాయేలు వంశంలోకి తీసుకురావద్దు, వాళ్ళ పేర్లు వాళ్ళ పట్టికలోకి చేర్చొద్దు. దేవుడు చెప్పాడు. చెప్పిన దేవుడే రూతమ్మ పేరును దేవుడు పరిశుద్ధుల పట్టికలో ఆమె పేరు రాయించాడు. చూసారా? భక్తి కరెక్ట్గా చేస్తే నీ పేరు ఒకవేళ జీవగ్రంథంలో లేకపోయినా, దేవుని దృష్టిలో లేకపోయినా, నువ్వు కరెక్ట్గా భక్తి చేయగలిగితే, యథార్థంగా ఉండగలిగితే, నీ పేరును రాయడానికి నీ వంశం, నీ గోత్రం అసహ్యమైందే, కానీ నీ భక్తిని చూసి దేవుడు మెచ్చి, అర్థమైందా, రాయొద్దని చెప్పిన దేవుడే మళ్ళీ ఆయన గ్రంథములో ఆయన పుస్తకంలో రాసుకుంటాడు. ఆమెన్. అంటే భక్తి చేసే వారికి ఎవరికైనా ఆయన పక్షపాతి కాదు. నీ భక్తి సరిగా ఉంటే ఆయన పక్షపాతం చూపడు. పక్షపాతం ఎన్నడూ చూపని దేవుడు ఆయన. ఎవరి జీవితంలో ఆయన పక్షపాతం చూపలేదు. నీ జీవితంలో ఎందుకు చూపుతాడు పక్షపాతం?